డైరీ చైర్మన్ పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ధూళిపాలి నరేంద్రకు ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే విజయశ్రీ నివాసానికి విచ్చేసిన సంఘం డైరీ చైర్మన్ ధూళిపాలి నరేంద్రను ఎమ్మెల్యే విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంలో పార్టీ నాయకులతో కలిసి శాలువాలతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం డైరీ చైర్మన్ నరేంద్ర మాట్లాడుతూ మేనకూరు సెజ్లో సంఘం డైరీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం ద్వారా భూమిని కూడా కేటాయించడం జరిగిందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తమ వంతు సహకారం ఉంటుందని తెలిపారు. మాలాంటి వాళ్ళకి ఏంటంటే 2 తరాలతో పనిచేసే అవకాశం, ఒకటి అన్నతో, 2 వాళ్ళ అమ్మాయితో మా సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో. సో కాబట్టి అటువంటి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే మనకి చరిత్ర కలిగిన పార్టీ. ఆ చరిత్ర కలిగిన పార్టీలో మమేకమైన కుటుంబం మాది. పార్టీ పెట్టినప్పటి నుంచి మా తండ్రి గారు వీరచంద్ర గారు ఉండేవాళ్ళు, ఆయన తర్వాత నేను వచ్చాను ఇప్పటి వరకు కూడా. సో ఈరోజు మరి మొన్న ఎన్నికల్లో మీ అందరి యొక్క కష్టం, శ్రమ ఫలితం వల్ల ఈరోజు మనం ఈ నియోజకవర్గంతో సహా రాష్ట్రంలో మనం అధికారానికి రాగలిగాం. ఈ విజయంలో మీ అందరి యొక్క పాత్ర ఉంది, కృషి ఉంది. అందరూ కూడా మనందరం కోరుకునేది ఒకటే, ఈ విజయం యొక్క ఫలాలు ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ నాయకుడికి కానీ దీనిలో భాగస్వాములు అయ్యే దానిలో మనందరం కూడా ఉండాలి. ప్రాంతానికి రావడం చాలా సంతోషం. ఎందుకంటే మేము సంఘం డైరీ అనేది మాది పాడి రైతుల వ్యవస్థ, రైతులు భాగస్వామ్యంతో కూడుకున్న వ్యవస్థ మాది. ఎందుకంటే మేమున్నా కూడా, అంటే ఈ జిల్లాలో మాకు నెల్లూరు జిల్లాలో దాదాపు 30,000 నుంచి 40,000 ప్రొక్యూర్మెంట్ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పాల సేకరణ పెంచడం ఒక లక్ష్యంగా మేము పెట్టుకొని, అలాగే ఈ ప్రాంతంలో మరి మొన్నే మేకనూరు SEZలో మేము భూమిని ప్రభుత్వం నుండి తీసుకున్నాం. ఈ ప్రాంత అభివృద్ధిలో, ఈ నియోజకవర్గం కానివ్వండి, ఈ ప్రాంత అభివృద్ధిలో మమేకం అయ్యే అవకాశం మాకు కలిగింది. కాబట్టి మీ ఎమ్మెల్యే గారి సహకారం, ప్రజల సహకారం కూడా మాకుంటే ఇక్కడ నుండి రాబోయే రోజుల్లో సంఘం డైరీ, మాకున్న శాటిలైట్ డైరీలో వడ్లమూడిలో ఒక డైరీ ఉంటే తెలంగాణ మిర్యాలగూడలో ఒకటి ఉంది. ఇది 2వ డైరీ, అంటే ఇది 3వది అవుతుంది మాకు. కాబట్టి భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధికి తప్పనిసరిగా మా వంతు సహకారాన్ని మేము అందజేస్తాం. పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు ధూళిపాలి నరేంద్ర గారు మన సూళ్లూరుపేట నియోజకవర్గానికి మమ్మల్ని పలకరించడానికి వచ్చినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ధూళిపాలి నరేంద్ర గారు తెలుగుదేశం పార్టీని ఎప్పటి నుంచో సేవ చేస్తూ, ఆయన శాసనసభ్యులుగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఉంటూ నియోజకవర్గానికి ఎన్నో సేవలు చేసిన విషయం మనం అందరికీ తెలిసిన విషయమే. ఎంతోమంది జనాదరణ ఉండడం వల్లనే ఆయన 6 సార్లు నియోజకవర్గ శాసనసభ్యులుగా గెలుపొందడం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాలాంటి కొత్తగా వచ్చిన శాసనసభ్యులందరికీ కూడా ఇలాంటి సీనియర్ శాసనసభ్యుల ద్వారా వాళ్ళు మాట్లాడే విధానాన్ని, అలాగే వాళ్ళు కార్యకర్తలతో నడుచుకునే విధానాన్ని కూడా మేమందరం చూసి ఎంతో నేర్చుకుంటున్నాం. ఈరోజు శాసనసభలో నియోజకవర్గ సమస్యల గురించి, నియోజకవర్గ ప్రజలు పడుతున్న కష్టాల గురించి శాసనసభలో ఈరోజు మేమందరం మాట్లాడుతున్నాం. మా అందరికీ మార్గదర్శకంగా సీనియర్ నాయకులు ఎంతోమంది మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు.
అందులో ధూళిపాల నరేంద్ర గారు కూడా ఒకళ్ళు. ఈరోజు మన నియోజకవర్గంలో ఆయన సంఘం డైరీని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ పెడుతున్నందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.